హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో కోలార్ మార్కెట్లో ఏ విధంగా రేట్లు పట్టాయి అనేది చూద్దామండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. రేట్ల విషయానికి వెళ్తే కనుక కోలార్ మార్కెట్లో చిన్న బాక్స్లు ఉంటాయండి, 15 కిలోల బాక్స్లు, 15 kg బాక్సెస్. రేట్ల విషయానికి వచ్చే 3వ రకం క్వాలిటీ కాయలు, చిన్న కాయలు, గోలికాయలు, ఇలాంటి పొడికాయలు వచ్చేసి 50 రూపాయల నుంచి ప్రారంభమై 170 దాకా పోయింది, 170, 180 దాకా పోయిందండి. పొడికాయలు థర్డ్ రకం క్వాలిటీలు కోలార్ మార్కెట్లో చిన్న బాక్స్ 170, 180 రూపాయలు అండి. అదే రెండో రకం క్వాలిటీల విషయానికి వెళ్తే కనుక రెండో రకం క్వాలిటీలు 200 నుంచి ప్రారంభమై 300, 350 దాకా వెళ్తుందండి. ఇంతవరకు జరిగిన ఆక్షన్ ప్రకారం 350 దాకా రెండో రకం క్వాలిటీలు అనేది అందరికీ పడుతుండవండి. రెండో రకం యావరేజ్గా మీడియం క్వాలిటీల అన్ని లాట్లకు 350 దాకా పడుతుందండి. అదే టాప్ విషయానికి వెళ్తే కనుక టాప్ విషయానికి వెళ్తే కనుక కోలార్ మార్కెట్లో ఒక 3-4 లాట్లకు మాత్రమే టాప్ రేట్లు అనేది పడినవండి. కోలార్ మార్కెట్లో 15 కిలోల బాక్సు టాప్ రేటు క్లాసిక్ టమాటో చూస్తే కనుక 15 కిలోల బాక్సు 350 నుంచి ప్రారంభమై 450, 480 రూపాయలు అండి. టాప్ ఈరోజు కోలార్ మార్కెట్లో 480 రూపాయలు అండి. 500 కూడా క్రాస్ కాలేదండి. ఈరోజు రోజుకి రేట్లు అనేది చూస్తే కనుక అన్ని మార్కెట్లోనూ ఈ మదనపల్లి, కోలారు, చింతామణి, అనంతపురం ఈ అన్ని మార్కెట్లలోనూ రేట్లు అనేది తగ్గుతూ వస్తున్నాయండి రోజుకి. ఈ కారణాల విషయాలు చూస్తే కనుక ఎందుకు రేట్లు అనేది తగ్గుతుండవు అనేది మహారాష్ట్ర సైడ్ చూస్తే కనుక కొన్ని చోట్ల అనేది స్టార్ట్ అయినవండి. తోటలు అనేది క్రాప్ అనేది దిగుబడి అనేది ఎక్కువగా స్టార్ట్ అయిందండి. మహారాష్ట్ర సైడ్ చూసే కానీ దిగుబడి స్టార్ట్ అయిన వల్ల డిమాండ్ కొంచెం తగ్గింది. నార్త్ సైడ్ డిమాండ్ ఉండేదాని వల్ల మన సైడ్ కొంచెం రేట్లు ఉండింది. నార్త్ సైడు డిమాండ్ తగ్గింది, వర్షాలు పడుతుండవి, దానివల్ల రేట్లు తగ్గేదానికి కొంచెం కారణాలు అనేది ఉండవచ్చండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.